వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మా అమ్మాయి పుట్టు వెంట్రుకల వ్లాగ్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా పుట్టు వెంట్రుకలు విశిష్టత, పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయించాలి, ఎవరితో తీయించాలి, వాటి గురించి తెలుసుకుందాం. 1వ సంవత్సరం, 3వ సంవత్సరం, 5వ సంవత్సరాలలో పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. సాధారణంగా పుట్టు వెంట్రుకలు కులదైవం వద్ద తీయించడము ఆచారంగా వస్తుంది. పిల్లలకు 9వ నెల నుంచి 12వ నెలలోపు పుట్టు వెంట్రుకలు తీయించడము మంచి సమయము. కులదేవత తెలియని వారు వెంకటేశ్వర స్వామి వారిని కులదైవంగా భావించి తిరుమలలో పుట్టు వెంట్రుకల కార్యక్రమం ఆచరించాలి. ముందుగా మేనమామ 3 కత్తెరలు హెయిర్ కట్ చేయాలి. ఆ తర్వాత ఆలయములోని మంగళవారికి కుంకుమ పొట్టు పెట్టి కొత్త కత్తెర, బ్లేడు వారికి అందజేయాలి. అమ్మాయి లేదా అబ్బాయిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి కేశఖండన కార్యక్రమమును ఆచరించాలి. కేశఖండన కార్యక్రమం తర్వాత పిల్లలకు స్నానం చేయించి మంగళవారికి దక్షిణ తాంబూలము అందజేయాలి. అమ్మాయి తాతగారు అమ్మాయికి వారి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు సమర్పిస్తారు. ఆ నూతన వస్త్రాలను ధరించాలి. ఆ తర్వాత అమ్మాయికి వారి తల్లిదండ్రులకు పూలమాలలు ధరించాలి. తల్లి సూచికమును ధరించాలి. ఈ పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో అమ్మాయి తల్లిదండ్రులకు ముందుగా వడి బియ్యము నించుతారు. ఇది అయ్యాకనే మన ఇంటి దేవుడి ఆలయములో పుట్టు వెంట్రుకల కార్యక్రమమును ఆచరించాలి. మా ఇంటి దేవుడు శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవాలయము రంగాపురం గ్రామం, బేతంచెర్ల మండలం, నంద్యాల జిల్లాలో ఉంది. ఈ దేవాలయము కొండ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. దేవాలయము చుట్టూ వాతావరణం చాలా బాగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మా అమ్మాయికి 5వ సంవత్సరములో పుట్టు వెంట్రుకలు తీయించాము. ఆలయం దగ్గర కేశఖండన కొరకు సపరేటుగా ఒక బిల్డింగ్ను కేటాయించారు. ఈ దేవాలయం దగ్గర షామినా, చైర్స్, బెంచెస్, వంట సామాగ్రి అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ రెస్ట్ రూమ్స్ 1 month ముందే బుకింగ్ చేసుకోవాలి. కార్యక్రమము పుట్టు వెంట్రుకల కార్యక్రమం అయ్యాక పాపకు స్నానం చేయించి కొత్త డ్రెస్ వేసి దేవుని దర్శనముకు వడిబియ్యంతోనే వెళ్ళాలి. ఈ కార్యక్రమముకు మా మామగారి బంధువులు, మా నాన్నగారి బంధువులు వచ్చారు. దేవుని దర్శనం అయ్యాక దేవుడికి నైవేద్యాలు సమర్పించాము. నైవేద్యాలు సమర్పించాక దేవుడికి గండ దీపము పెట్టాము. వచ్చిన బంధువులందరికీ భోజనాలు వడ్డించి తాంబూలం సమర్పించాము. మా అమ్మాయికి హెయిర్ అంటే చాలా ఇష్టం. నాకు హెయిర్ కట్ చేయకనని కార్యక్రమం అయ్యేంత వరకు ఏడుస్తూనే ఉంది.
తెలియని వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కులదైవంగా భావించి తిరుమలలో పుట్టు వెంట్రుకల కార్యక్రమంను ఆచరించాలి. లేదా దగ్గరలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయములో పుట్టు వెంట్రుకల కార్యక్రమమును ఆచరించాలి. జ్ఞాపకంగా ఉండాలని నేను మా ఆయన గ్రూప్ ఫోటో తీయించుకున్నాము. గల పుట్టు వెంట్రుకల కార్యక్రమముకు 11:30 మంచి సమయం అని అనడం వల్ల కాస్త హడావిడి అయిన కార్యక్రమం అంతా మాకు బాగా జరిగింది. పుట్టు వెంట్రుకల కార్యక్రమంకు మా నాన్నగారు మా అమ్మాయికి నెక్లెస్ ఇచ్చారు. అలాగే వాళ్ళ అత్తయ్య వాళ్ళు గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. వచ్చిన బంధువులతో గ్రూప్ ఫోటో తీయించుకున్నాము. కేశఖండనకు ముందు రోజు మా అమ్మాయిని పూల జడతో అందంగా అలంకరించి ఫొటోస్ తీయించాను. మా ఫ్యామిలీ ఫోటో కూడా తీయించుకున్నాము.